అధ్యాపకులకు మరియు నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఆవులకి. ఫస్ట్ ఎంపీసీ సిఓఈ ఎంజేపీ వైడా కాలేజీలో చదువుతున్నాను. ఈరోజు నేను ప్రసంగించబోయే అంశం సుస్థిరత్వమైన నీరు, భూమి, వాయు కాలుష్యం మరియు మానసిక ఆరోగ్యం. మానవుడు ఈరోజు అభివృద్ధి అని పేరు చెప్పి భూమిని అల్లకల్లోలం చేస్తున్నాడు. కొంతకాలం ఈ భూమి పైన జీవించడానికి వచ్చి మనం ఈ భూమికి జీవరూపాలు లేకుండా చేస్తున్నాం. సుస్థిరత్వం అంటే మన పూర్వీకుల నుండి మనకు భూమి, నీరు మరియు గాలి ఏ విధంగా అయితే సురక్షితంగా మనం వాడుకుంటున్నామో అలాగే మన భవిష్యత్తు తరాలకు అందించడమే సుస్థిరత్వం. కానీ మనం ఈ రోజుల్లో ఈ భూమిని అల్లకల్లోలం చేస్తూ వాటిని సర్వనాశనం చేస్తున్నాం. మొదలుగా వాయు కాలుష్యాన్ని తీసుకున్నట్లయితే మనిషి అభివృద్ధి చెందాలని, గొప్ప స్థాయిలో ఉండాలని, ఉద్యోగాలు సంపాదించాలని పెద్ద పెద్ద పరిశ్రమలను నిర్మిస్తున్నారు. అందులో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కానీ వాటి నుండి వెలువడే రసాయనిక మరియు విషవాయువుల వలన మరియు వాహనాలను అధికంగా వాడుతున్నారు. వాటి నుండి వెలువడే విషవాయువులు మరియు ప్లాస్టిక్ని కాల్చడం నుండి వెలువడే విషవాయువుల వలన భూమిలో మరియు వాతావరణంలో అత్యధికమైన కాలుష్యం జరుగుతుంది. ఆ కాలుష్యం వలన ఓజోన్ పొర దెబ్బతినడంతో దాని నుండి వచ్చే అల్ట్రావైలెట్ యూవీ రేస్ వలన అవి భూమిపై ఎక్కడ పడితే అక్కడ ఆ భూమి సారాంగా తగ్గిపోయి అది మళ్ళీ తిరిగి పండించడానికి కానీ జీవించడానికి కానీ సరిపోదు. మన చర్మం పైన పడినట్లయితే దాని నుండి చర్మ వ్యాధులు, చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మన అయినటువంటి ఆక్సిజన్ మన ఈ భూమిలో 21% ఉంది. దానిని వినియోగించుకుంటున్నాం, కానీ అది కలుషితంగా మారిపోతుంది. ఇది ఇలాగే కొనసాగినట్లయితే మన భవిష్యత్తు తరాల వారు వారి శరీరానికి ఆక్సిజన్ సిలిండర్లను ధరించి తిరగాల్సిన అవసరం ఉంటుంది. తదుపరి నీటి కాలుష్యం. నీరుని మన పూర్వీకులు చెరువులను, నదులను దైవ స్వరూపులుగా భావించేవారు. కానీ ఇప్పుడు వాటిలో చెత్తను, వ్యర్థపదాలను వేసి వాటిని కలుషితంగా మార్చుతున్నారు. మరియు ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్థ ద్రవ్యాల వలన అవి కలుషితంగా మారుతుంది. వాటిని తాగడం ద్వారా పోలియో వంటి శారీరక వ్యాధులు కాక మానసిక వ్యాధులు కూడా వస్తున్నాయి. వాటిని మనం అరికట్టాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పరిశ్రమలను ఎంపిక తగ్గించవచ్చు. మరియు నీటిని మనం పొదుపుగా వాడుకోవాలి. మనం వాడుకునే 10% నీరులో 3% వృధా చేయడానికే వినియోగిస్తున్నాం. మనం ఈరోజు వృధా చేసే ఒక్కొక్క నీటి చుక్క మనం కాల్చే ఒక్కొక్క కన్నీటి చుక్కకు కారణం కావచ్చు. భూ కాలుష్యం. భూమాతని ఇష్టంగా, ప్రేమగా భావించే మనం ఆ భూమిపై మనం జీవించడానికి సరిపోని విధంగా తయారు చేస్తున్నాం. భూమిలో ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్థాలను కలిపి మరియు ప్లాస్టిక్ని భూమిలో ఎన్ని సంవత్సరాలు పాటు పెట్టినా మళ్ళీ తిరిగి చూస్తే అలాగే ఉంటుంది. మన ఇంట్లో వినియోగించే రిఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మిషన్ వంటి గృహోపకరణాల నుండి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల వాయు కాలుష్యం మరియు భూ కాలుష్యం కూడా జరుగుతుంది. ఈ భూమిపై కొంతకాలం జీవించడానికి వచ్చిన మనం ఈ భూమిపై జీవరూపాలు లేకుండా చేస్తున్నాం. ఇలాంటివన్నీ అరికట్టలేకపోతే రేపటి సమాజాన్ని మనం ఈ భూమిపైన చూడలేము. ముగింపు. ఈ కాలుష్యాలు ఇలాగే కొనసాగినట్లయితే రేపటి తరాల వారికి స్వచ్ఛమైన గాలి, నీరు, నేల ఉండదు. కొంతకాలం తర్వాత చూస్తే ఈ భూమిపై మంచి నీరు, గాలి, నేల ఉండేదని చెప్పుకోవడానికి పుస్తకాల్లో చదువుకోవడానికి తప్ప మరెక్కడ కనపడదు. ఆకలి అని చెప్పి ఎవరైనా తన చేయి తానే నడుకొని తింటారా? అలాగే ఉంచి మనం చేసే అభివృద్ధి కూడా. అభివృద్ధి పేరిట ఈ భూమిని కల్లోలం చేస్తుంది. మరియు మనందరికీ తెలిసిన విషయం, మానవుడు జంతువు నుండి అభివృద్ధి చెందాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ కాలుష్యాలను, సంఘటనలను చూస్తుంటే మళ్ళీ మానవుడు రూపం నుండి జంతువుగా మారుతున్నాడని నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.